నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. 14-15 వచనం. ఎన్నో అధ్యాయము? 22కా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం నుంచి. జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యులు. మాంత్రికులను, వ్యభిచారులను, ఆరాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వాడును వెలుపట నుందురు. స్తోత్రం. ఈ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించాలంటే ఒక హక్కు ఉండాలని, వస్త్రములను ఉతుక్కుని అనుభవాలు ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి చూడండి, ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కుక్కలు కానీ, మాంత్రికులు కానీ, వ్యభిచారులు కానీ, నరహంతకులు కానీ, విగ్రహారాధికులు, ఇకను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉంటారు, కానీ వారికి లోపలికి రావడానికి హక్కు ఉండదని అర్థం. వారు తమ వస్త్రములు ఉతుక్కునలేదని అర్థం. బయటనే మిగిలి ఉండి వాళ్ళు ఎవరండి? హక్కు లేని వారేగా. ఒకవేళ వారికి హక్కే కనుక ఉంటే వారు కూడా లోపలికి ప్రవేశిస్తారు కదా. మరి ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో, లోకంలో ఏం జరుగుతుంది? హక్కు గలవారై కదలకుండా, హక్కు గలవారై మారకుండానట్లు ఇవన్నీ వెంటాడుతున్నాయి. ఈ స్వభావాలు వెంటాడుతున్నాయి. ఇలా ఉన్న వారికే ప్రస్తుతం లోకంలో జరుగుబాటు ఉంది. ఎలా ఉన్నవారు? నరహత్య చేయవారికి, వ్యభిచారులకి, మాంత్రికులకి, విగ్రహారాధన చేయవారికి ప్రస్తుతం జరుగుబాటు ఉంది. అబద్ధమును ప్రేమించి జరిగించుచున్న వారికి ప్రకృతిలో ప్రస్తుతం లేదా ఈ లోక సంబంధంగా ఈ లోకం సపోర్ట్ చేస్తుంది. అబద్ధికుడైన వాడు చెప్తున్నాడు చూడండి యేసు ప్రభుతో, నా కాళ్ళకి మొక్కు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. అండ్ అక్కడ ఇస్తున్న మాట కూడా, నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికి ఇచ్చేదను. అంటే నా ఇష్టము చొప్పున నేను ఇవ్వగలను, నాకు మొక్కితే నేను నీకు ఇస్తాను అని ఆఫర్ ఇస్తున్నాడు. ఒక ఆఫర్ మాత్రమే కాదు, వాని స్వభావం కూడా వాడు అక్కడ తెలియజేస్తున్నాడు. వాని ఉద్దేశాలు కూడా అక్కడ బయట పెడుతున్నాడు. అబద్ధం ప్రేమించి జరిగించుచున్నవారు అని మనం చూస్తున్నాం కదా. వారికి ముఖ్యంగా ఏం జరుగుతుంది? లోకంలో జరుగుబాటు ఉంటుంది. వారు అనుకున్నదన్నీ జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతారు. పట్టిందల్లా బంగారమే అని అంటారు చూడండి. అలా వారు ఏ పని తలపెడుతుంది, వారు ఏ వ్యాపారం తలపెడుతుంది, ఎందుకు? ఈ లోక మహిమలు. అవన్నీ ఏంటి? ఈ లోక మహిమలు. అపవాది ఇచ్చిన ఆఫర్ అదే కదా, ఈ లోక మహిమలు ఇస్తాను.
సో వాడిని ఆశ్రయించి అబద్ధమును జరిగిస్తున్నప్పుడు ఈ లోకంలో జరుగుబాటు అనేది ఈ రకంగా ఉంటుంది. కానీ అంతములో జరుగుతున్నది వెలుపట ఉండిపోవడానికి కారణం అదే. వెలుపట ఎందుకు నేను మిగిలిపోయాను అని తరచి ప్రయత్నించి చూస్తే ఇది కారణం అని తెలుసు. కానీ అప్పుడు ఏమీ చెయ్యలేని అనుభవం, అప్పుడు ఏం చేయలేని పరిస్థితులు. ఇప్పుడు అలా కాదు, మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాక్యము సరిచేస్తున్న దినాలు ఇవి. తమ వస్త్రములు ఉతుకుకున్నారు అనే మాట ప్రస్తుతం అమలులో ఉంది. ఎందుకు? దేవుడే వాక్యమును ఉతకము చేత ఉతుకుతున్నారు కనుక, వాక్యము చేత. ఆ సమయం అయిపోతుంది. అప్పుడు ఎవరు తమ వస్త్రంను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుని తెలుపు చేసుకోవడానికి అవకాశం ఉండదు. భూమి మీద మనకి ఇవ్వబడిన మన కాలమే మనం ఫలించాలి. మనం భూమి మీదకి రాకముందు మనం ఏమీ చేయలేం. భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం ఏమీ ఫలించలేము. ఫలించడానికి తగిన సమయం ఏది? భూమి మీద ఉన్న కాలమే. సోమరివాడు తనకి ఇచ్చిన సమయమును వ్యర్థపరుచుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్ళిన తర్వాత వాడికి ఏదైనా పంట దొరుకుతుందా? ఏం దొరకదు. అసలు కష్టపడకుండా ఫలం ఎలా వస్తుంది? ముందు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? నువ్వు చెమటూర్చి అప్పుడు నీకు కావాల్సిన ఆహారం తింటావు. సోమవారానికి చెమట ఎందుకు పడుతుంది? పొలంలో పని చేసేవాడికి పడుతుందండి చెమట. సో వానికి ఏదైనా దొరుకుతుందా అంటే వానికి ఏమీ దొరకదు. ఇక్కడ దౌర్భాగ్య స్థితి ఏంటంటే, సత్యమునే జరిగిస్తున్నాను అనుకుంటూ మోసపోతున్న అనుభవం. అనేకుల్ని మోసపుచ్చుతున్నాను అనుకుంటున్నానేమో, కాదు, ఇది మోసపోతున్న అనుభవం. కుక్కలు ఏమిటి? కుక్కలు తీర్మానం తీసుకొని నిలబడకుండా కుక్క వాంతికి తిరిగినట్టుగా విసర్జించిన వాటికి తిరుగుతున్న వారే కుక్కలు. సమస్త కపటం విడిచిపెట్టిన మీదట మరలా కపటంలోనికి వెళ్ళిపోవడం. ఏ వ్యభిచారం అయితే విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకాలని ప్రయత్నిస్తూ బ్రతుకుతూ ఉన్నారో దానిని విడిచిపెట్టి, ఆ జీవితాన్ని విడిచిపెట్టి మరలా యేసు ప్రభుని హత్తుకొని మరలా వెనక్కి వెళ్ళిపోతున్న అనుభవాలు. వ్యభిచారం విడిచిపెట్టి కొంతకాలం అయిందా, దాని వైపు మనస్సు లాగుతూ మరలా దానిలోనికి కూరుకుపోతున్న అనుభవం కుక్కల అనుభవం.
నుంచి ఆ కక్కిన దాన్ని మరలా తీసుకుంటున్న అనుభవం కలిగిన కుక్కల గురించి, అటువంటి స్వభావం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా వెళ్ళిపోతూనే ఉంటారట. గుమ్మముల గుండా హక్కు గలవారై వెళ్ళే అవకాశం లేదు. సో భూమి మీదనే సమయం ఉన్నప్పుడే మార్పు పొందాలి. చూడండి, విడిచిపెట్టిన స్వభావం మన ముందు ప్రయాణంలో మనకంటే ముందు వెళ్ళి ఎప్పుడు మరలా వచ్చేద్దామా అని తొంగి చూస్తూ ఉంటుంది. అంతెందుకు, ఒక్క దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎన్ని మళ్ళీ రెడీగా ఉంటాయి అటాక్ చేయడానికి? విడిచిపెట్టిన నా ఇంటికి వెళ్తానని ఎన్ని మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి? ఒకదాని వెంబట మరి 7 దెయ్యాలు వస్తున్నాయి. అలా విడిచిపెట్టిన స్వభావం మరలా గనక అనుసరిస్తుంటే, మరలా ఆ స్వభావం ప్రకారం నడుస్తుంటే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మొదటి స్థితి కంటే భయంకరంగా ఉంటది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? జీవగ్రంథంలో పేర్లు కొట్టివేయబడ్డానికి. చెప్పండి అన్నమాట. జీవగ్రంథంలో పేర్లు కొట్టివేయబడ్డానికి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 వచనాలు చదువుకుందాం. మూడో అధ్యాయం మొదటి 3 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. మాటలు స్వయంగా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకి రాస్తూ ఉన్నారు. కుక్కల విషయమే ఏంటట? జాగ్రత్త అని చెప్తున్నారండి. లిటరల్ మీనింగ్ లో రోడ్డు మీద వెళ్తున్న కుక్కలా ఇవి కాదు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఏంటట? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు కుక్కలు ఎవరు? చెప్పండి, ఇప్పుడు కుక్కలు ఎవరు? దుష్టులైన పనివారు కదా. పనివారే కానీ దుష్టులైన వారు. పనివారే కానీ దుష్టుని సంబంధులు. వారి విషయమై జాగ్రత్తగా ఉండాలట.
లేకపోతే ప్రమాదం ఏంటి? ప్రమాదం ఏమిటి? దారి మళ్లింపబడతావు. సత్యము కొరకైన దాహం తగ్గిపోతుంది. అబద్ధముని జరిగించడానికి సోషల్లీ యాక్సెప్టబుల్ గా అనిపిస్తుంది. ఖచ్చితంగా సత్య విషయమై నిలబడిన వారే, ఆజ్ఞలను అనుసరించువారే హృదయానుసారులే గుమ్మముల గుండా హక్కు గలవారే ప్రవేశిస్తారు. శరీరంను ఆస్పాదం చేసుకొని వీరు పడిపోతున్నారు. పనివారే కానీ దుష్టుల సంబంధులట. విగ్రహారాధన మానివేసి ఉండవచ్చు, కానీ మూర్ఖత కనపరచడం, తిరుగుబాటు స్వభావం, ఇవన్నీ విగ్రహారాధనతో సమానం కదా, మంత్రములతో సమానం కదా, సోది చెప్పుటతో సమానం కదా. వారందరూ బయలుపట్టు ఉంటారు కదా, మరి మనం ఎలా తప్పించుకుంటామండి? ఒక్కటే, విడిచిపెట్టిన దాని తట్టు చూడకు. నానాటికి పరిశుద్ధులుగా మారుతూ ఉండాల. మన జీవితానికి మనమే గ్రాఫ్ వేసుకొని చూసుకోవాలి. నేను ఎలా వెళ్తున్నానని, నా నడక, నా మాట ఎలా ఉన్నాయని, నా లోపల అంతరంగంలో ఆలోచనలు ఎలా ఉన్నాయని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అబద్ధమును ప్రేమిస్తున్న అనుభవాలు ఉన్నాయా? అయితే సత్యం నాకు దూరంగా ఉన్నామని అర్థం. ప్రకృతికి దగ్గరగా ఉన్నామా? అయితే దేవునికి దూరంగా ఉన్నామని అర్థం. ఇవన్నీ చెక్ చేసుకోవడానికి సమయం కేవలం మనకి భూమి మీద ఇవ్వబడిన నేడు అనే దినం మాత్రమే అండి. నిన్న రాదు, రేపు వస్తుందో రాదో తెలియదు. రేపు వస్తుందేమో కానీ మనం ఉంటామో లేదా గ్యారంటీ లేదు కదా. ఇవన్నీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ హక్కు గలవారై గుమ్మముల గుండా ప్రవేశించడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మనం వీటన్నిటి వలన ఎందుకు వదులుకోవాలి? అరే, ఇండియాలో ఉంటూ రైట్ టు స్పీచ్ అని ఉంటేనే ఆ రైట్స్ ని బట్టి కదులుతున్న జనమే కదా. వెళ్ళగొట్టబడిన జనాంగానికి మరల లోపలికి వెళ్ళే అవకాశమును, హక్కును దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? అబద్ధమునే ఎందుకు ప్రియముగా కనిపిస్తుంది? లోపల అభిలాషల్లో మార్పు రావాలి. లోపల అంతరంగంలో నుంచి మార్పులు రావాలి. కుటుంబాలుగా అలాగ మార్పు పొందాలి. ప్రార్థన చేసుకుందాం.